ఐదు విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. మనం ఏదో ఒకటి పిల్లలు, ఇప్పుడు మన ఇల్లు మొత్తం సేఫ్ అయిపోయింది. అద్దం వల్ల ఇల్లు సేఫ్ గా ఉంటుంది. పోపట్ పాట పాడే రోజు తలుపు అద్దం, కిటికీ అద్దం అన్ని విరిగిపోతాయి. చూసావా, సూపర్ పవర్ ఎప్పటికీ సూపర్ పవరే. అది చేతిలో ఉన్నా సరే, కంటంలో ఉన్నా సరే. ఏంటి అనుమానమా? పిల్లలు, ఇది ప్రపంచంలోనే చాలా స్ట్రాంగ్ అయిన అద్దం. ప్రయత్నించడం వేస్ట్, ఎందుకంటే ఇది పగలదు. పిల్లలు, మీకు తెలుసు కదా, ఈ నెలలో ఈ ఊర్లో చాలా దొంగతనాలు జరిగాయని. ఒకవేళ దొంగలు ప్రయత్నిస్తే వాళ్ళ సుత్తులు విరుగుతాయే తప్ప ఈ అద్దం అస్సలు పగలదు. కావాలంటే చెక్ చేసుకోండి. నేను టెస్ట్ చేసి చూస్తున్నాను. అయ్యో బాబోయ్, ఇది అద్భుతమైన అద్దంలో ఉంది. ఈ రోజు నూడిల్స్ పార్టీకి తోతారాం, నందు, గూస్ అందరినీ రమ్మన్నాం. వాళ్ళు దీన్ని చూస్తే చాలా సంతోషపడతారు. జాలీగా పార్టీ చేసుకోండి పిల్లలు. నేను మా అత్తయ్యని చూడడం కోసం 2 రోజులు ఫారెన్ కి వెళ్ళొస్తాను. ఈ తాళం ఆటో లాక్ సిస్టమ్. ఇదిగో చూడండి, ఈ తాళాన్ని ఇక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్తున్నాను. ఆటో లాక్ కాబట్టి మీరందరూ చాలా సేఫ్ గా ఉండొచ్చు. సరేనా? మేడం, అత్తయ్య ఇక్కడ మాత్రమే ఉంటారు. బార్డర్ దాటారంటే యాంట్ అయిపోతారు. బయట పెద్దగా ఉండొచ్చు. అత్తయ్య, పిన్ని, బాబాయ్ ఎవరైనా ఉండొచ్చు. అందరినీ యాంట్ అని చెప్పి ముగించేస్తారు. అరే, ఈ ఆటోలాక్ సిస్టమ్ దొంగల నుంచి మనల్ని కాపాడుతుంది, కానీ ఈ హనీ నుంచి మనల్ని ఎవరు కాపాడతారు? పదండి ఫ్రెండ్స్, నూడిల్స్ పార్టీకి ఏర్పాట్లు చేసేద్దాం. తమ్ముడు, ఈ రోజు నేను మీ అందరికి ఈ హనీ స్పెషల్ నూడిల్స్ చేసి పెడతాను. నూడిల్స్ గంజిలా మారుతుంది అనుకుంటా. నూడిల్స్ నీళ్లతో వండాలి, అర్థమైందా? అదంతా నాకు వదిలేండి, ఈ హనీ చూసుకుంటాడా. నూడిల్స్ రెడీ అయ్యేలోగా మనం కన్నా సార్ ఇంటికి వెళ్ళి కొంచెం స్నాక్స్ తెచ్చుకుందాం, సరేనా? నేను మీతో వస్తాను. షెఫ్ హనీ, వచ్చేటప్పుడు ఇంటి తాళం తీసుకొచ్చేసాయి. ఏంటి అనుమానమా? హనీ, త్వరగా తలుపు ఓపెన్ చేయి. నూడిల్స్ ఈ పాటికి రెడీ అయి ఉంటాయి. తమ్ముడా, నాకు ఓపెన్ అవ్వడం లేదు. ఓపెన్ అవ్వడం లేదు. రేయ్ గాడిద, నువ్వు తెచ్చింది ఇంటి తాళం కాదు, స్కూటర్ తాళం. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? కుక్కర్ శబ్దం చేయొచ్చు, కానీ నేను శబ్దం చేయకూడదా? అయితే కుక్కర్ మీ అందరికీ ఒక మంచి ఫ్రెండ్ అన్నమాట. అందుకనే మీరు తన గురించి దిగులు పడుతున్నారన్నమాట. అరే, ఇంటి తాళం తీసుకురామంటే స్కూటర్ తాళం తీసుకొస్తావా? కుక్కర్ దగ్గర విసిలేసి గొడవ పడుతున్నావా? అవునా, నేను ఒక ఇంటెలిజెంట్. స్కూటర్ తాళం ఉంది కదా, త్వరగా వెళ్ళి తాళం చేసే వాడిని తీసుకొద్దాము. అలాగైతే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. మీరు వెళ్ళి తాళం తెచ్చేవాడిని తీసుకురండి. హనీ అక్కడికి వచ్చి ఏదైనా పొరపాటు చేశాడో అప్పుడు వీణ్ణే నూడిల్స్ చేసుకుని తినేస్తాను. ఏంటి అనుమానమా? అందరూ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఈలోగా కుక్కర్ లో 2 విజిల్స్ వచ్చేసాయి. తాళం తీసేవాడిని తీసుకొచ్చారా లేదా అతన్ని కూడా ఈ కుక్కర్ లోనే తయారు చేస్తారా? ముందు మీరిద్దరు ఇలా గొడవ పడ్డం ఆపండి. తళాలైనా మీరు త్వరగా వచ్చి లాక్ ని ఓపెన్ చేయండి. కుక్కర్ లో నూడిల్స్ పెట్టాం. 10 నిమిషాల్లో గ్యాస్ ని ఆఫ్ చేయకపోతే తర్వాత అది వేస్ట్ అయిపోతుంది. నూడిల్సా, ఇల్లా లేదా కుక్కరా? నేనే హిప్పగోలు.
నేను తెరుస్తాను తాళం. వేగంగా కాదు, స్లోగా స్లోగా. తాళం తీయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. ఈ తాళాన్ని నేను మరో 3 సంవత్సరాలు తీసేస్తా. కానీ మేము ఈ తాళం ఇప్పుడే ఓపెన్ చేయాలి. 3 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసి ప్రయోజనం ఏముంది? అరే, అలాంటప్పుడు ఎందుకు లేటుగా వచ్చారు? మీరు 3 సంవత్సరాలకి ముందే వచ్చుండాలి. కానీ ఈ రోజేగా మేము తాళం వేసాం. ఇందులో నా తప్పే ఉంది. తాళం వేసింది మీరు, కానీ నేను తిట్టులు తింటున్నాను. 12 ఏళ్లుగా తాళం ఓపెన్ చేసే కోర్సుని పూర్తి చేశా. అందులో 11 సంవత్సరాలుగా నేను క్లాసుకి వెళ్ళలేదు. 1 సంవత్సరంలో నేను ఎంత నేర్చుకుంటాను అంతే నేర్చుకున్నాను. కాబట్టి నేను 3 సంవత్సరాలకి ఈ తాళాన్ని తీస్తాను. పొపాట్, నేను ఆలోచించేదే కదా ఇప్పుడు నువ్వు కూడా ఆలోచిస్తోంది. ఏంటి అనుమానమా? విసరండి కానీ ప్రేమతో. ఒట్టుగా చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. తలుపు మాత్రం ఇప్పుడు తెరుచుకోలేదనుకో, ఈ హనీని కుక్కర్లో వేసి విజిల్ వచ్చేటట్టు చేస్తాను. ఏంటి అనుమానమా? 3 విజిల్స్ వచ్చేసాయి. మనం త్వరగా తలుపులు తెరవాలి. ఇదిగో అన్నయ్య, మీరు తలుపులు తెరవగలరు కదా? నేను అన్ని తెరుస్తాను. అవును, నీ పేరేంటి? బన్నీ. నోరు తెరిపించాను. అదే నేను చెప్పానుగా, అన్నిటినీ తెరిపిస్తానని. ఇట్రా ఇట్రా. సరిగా చెవుల్ని తెరిపించాను. అలాగే నేను దొంగని కాదు, ఇంటి తాళం తెరవడానికి. మీరు ఒక సున్నితమైన మనిషి దగ్గరకు వచ్చారు. మీకు తాళం తెరవాలంటే ఒక దొంగని వెళ్ళి కలవండి, వాడు తెరిపించి ఇచ్చేస్తాడు. అయితే మీరు ఎందుకని ముందే చెప్పారా మీరు తాళం ఓపెన్ చేస్తారు అని? తెరుస్తానే నా ఇంటి తాళాన్ని, ఎందుకంటే ఆ తాళం మాత్రమేగా నా దగ్గర ఉంది. ఇలా చూడండి, ఈ ఇల్లుని నాకు గిఫ్ట్ గా ఇచ్చారంటే నేను ఈజీగా తెరిచేస్తాను. అలాగే మీరు లోపలికి వస్తే మీకు టీ కాఫీ వేసిస్తాను. మీ ఇల్లుగా వచ్చి వెళ్ళిపోండి. అలాగైతే ఇతరుల తాళం తెరవడం కుదురుతుందా కుదరదా? కుదరదు. అలాగా, ఇప్పుడే నాకు అర్థమైంది. చూసారా, మీ కళ్ళను కూడా నేను తెరిపించాను. దేనైనా తెరిపిస్తాను కాబట్టి నేను నెంబర్ 1. 10లో 4 విజిల్స్ వచ్చేసాయి. ఏదో ఒకటి త్వరగా చెయ్యని. బన్నీ కాదు, ఈసారి అన్ని నేను సరిచేస్తాను. ఎప్పుడు బుర్రతో పని చేయలేకపోయామో అప్పుడు పవర్ తో పని చేయాలి. ఏంటి అనుమానమా? దీనికి ఏంటి అర్థం? ఇప్పుడు అర్థమయ్యేటట్టు చేస్తాను. ఐదు విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. మనం ఏదో ఒకటి చేసే తీరాలి. బిల్డింగే విరిగి పడిపోయిందే, కానీ అద్దం మాత్రం విరగడం లేదే. కానీ ఎలాగో కుక్కర్ లో 5 విసిల్లు మాత్రమే మోగాయి తెలుసా. ఇప్పుడు ఆరైపోయిందే. ఇంటి తాళాన్ని మ్యాగ్నెట్ తో మనం లాగేద్దాం. తలుపు వంగిపోగానే కింద ఉన్న తాళం తీసుకుందాం. ఈ రోజు మొదటిసారిగా సంతోషపడుతున్నాను, ఎందుకంటే అద్దం అసలు పగలేదు. లేదా మనం పగిలిపోతాం కదా. కానీ 7వ విసులు మోగింది. ఏంటి అనుమానమా?
ఓయ్ గురు, మనం పరిగెత్తామంటే డాగి తరుముతుండి వెంటబడి ఒక్క ముక్క కూడా మిగలకుండా విరిగిపోయింది. అద్దం చప్పట్లు. సారీ కన్నా సార్, మా ఇంటి తలుపులు ఓపెన్ చేయలేకపోయాం. ఇంట్లో కుక్కర్ విజిల్స్ ఏమో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 8వ విసులు, 9వ విసులు. ఇంకొక విసులు మోగిందో కుక్కర్ తో పాటు మనం కూడా పేలిపోతాం. అరే మనం ఇప్పుడు త్వరగా ఏదైనా చేసి తీరాలి. ఏమైందన్నా అందరూ బయట ఉన్నారేంటి? మీలే కదా, దర్జాగా లోపల కూర్చోండి. అరే గూస్, నువ్వు ఇక్కడ త్వరగా వచ్చేసావేంటి? లేదు, నువ్వు సరైన సమయానికే వచ్చావు గూస్. మేము ఇంట్లోకి వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ అంటూ. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. కింద మార్గానే వెళ్ళాలి. మనం ఇంట్లోకి వెళ్ళలేకపోతే ఏంటి? మనవాడున్నాడుగా, తను వెళ్ళగలడు. ఈ ఐడియా కూడా బానే ఉందండి, కానీ ఎవరు లోపలికి వెళ్తారో ఆలోచించుకున్నారా? అదివే. పని పడితే చాలు అండర్ గ్రౌండ్ కి పంపించేస్తారు నన్ను. నేను తెలియక పైప్ లైన్ లోకి దూరాను. అది తిన్నగా కన్నా సార్ ఇంటికి వెళ్ళింది, అక్కడి నుంచి నేను బయటకు వచ్చాను. కానీ ఆ పైప్ లైన్ లోనే బోరింగ్ ఉంది. అని ఇలా మూర్ఖుడుగా ఉండడం కంటే మనకి మనమే తవ్వుకోవచ్చు. అదే అరే త్వరగా విజిల్ ఆపాలి. బన్నీ గ్యాస్ ఆఫ్ చేశాడు, అయినా సరే విజిల్ వస్తుంది ఏమిటి? అవునబ్బా, విజిలేసింది నేను. నూడిల్స్ పార్టీ చేసుకుందామా? సరైన టయానికే వచ్చారు ఫ్రెండ్స్. న్యూడిల్స్ రెడీగా ఉన్నాయి. ఫ్రెండ్స్ వచ్చేసారు. ఇంకెందుకు వెయిటింగ్? లెట్స్ పార్టీ.